నమస్తే అండి. వెల్కమ్ టు మామ్స్ వరల్డ్ చందు. మీలో ఎంతమందికి అయ్యప్ప స్వామి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. శబరిమలలో మకర సంక్రాంతి రోజున గరుడ పక్షి ఆకాశంలో కనిపించడం. ఈ అద్భుతం వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి మహిషిని సంహరించి విజయం సాధించిన తర్వాత తన ధర్మ కార్యాలు పూర్తయ్యాయని త్వరలోనే భూలోకం నుండి యోగ మార్గంలో శబరిమలలో సమాధి అవుతానని పందల రాజుకు చెప్పాడు అయ్యప్ప స్వామి. ఆ మాటలు విన్న రాజు ఎంతో బాధతో ఇలా అన్నాడు. స్వామి, మీ రూపాన్ని, మీ సాన్నిధ్యాన్ని మేమెలా పొందాలి? మీరెప్పుడు మమ్మల్ని కాపాడాలి అని. అప్పుడు అయ్యప్ప స్వామి ఒక దివ్య వాగ్దానం ఇచ్చారు. రాజా, ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున నా ఆభరణాలు శబరిమలకు చేరే సమయంలో నేను గరుడ పక్షి రూపంలో వాటిని రక్షిస్తాను. మరలా సాయంత్రం మకర జ్యోతి రూపంలో దర్శనమిస్తాను. ఆ మాటలు భక్తులకి ధైర్యాన్ని, రాజుకు ఆనందాన్ని ఇచ్చాయి. అయ్యప్ప స్వామి స్వయంగా ధరించిన పవిత్ర ఆభరణాలు పందల రాజవంశం వద్ద సురక్షితంగా ఉంచబడ్డాయి. ఆయనిచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 12న ఆభరణాలు ఊరేగింపు పందల భవనం నుండి ప్రారంభమవుతుంది. అడవులు, కొండలు దాటి యాత్రికులు జనవరి 14 అంటే మకర సంక్రాంతి రోజున శబరిమల ఆలయానికి ఆభరణాలు తీసుకొస్తారు. ఈ ఊరేగింపును లక్షలాది భక్తులు దర్శిస్తారు. ఆభరణాల పెట్టెని తెరిచిన వెంటనే అంటే పందల రాజభవనం నుండి బయలుదేరిన వెంటనే ఆకాశంలో ఒక గరుడ పక్షి ప్రత్యక్షమవుతుంది. భక్తుల విశ్వాసంలో అది చాలా పవిత్రమైనది. అయ్యప్ప స్వామి దివ్య సంకేతమని నమ్మకం. గరుడ పక్షి ఆభరణాల ఊరేగింపుకు రక్షకుడుగా ముందుంటాడు. గరుడ పక్షి ప్రసన్నంగా ఎగురుతూ యాత్రను ఆశీర్వదిస్తుంది. ఈ దృశ్యం ప్రతి సంవత్సరం కనిపించడమే భక్తులకు అయ్యప్ప స్వామి మానవ దృష్టికి మించిన దైవ స్వరూపం అనే నమ్మకాన్ని నిరూపిస్తుంది. ఆభరణాల పెట్టి గమ్యస్థానమైన శబరిమలకు చేరే వరకు గరుడ పక్షి ఊరేగింపు నడుస్తున్న దారుల్లో భక్తులపై ఎటువంటి ఆటంకాలు లేకుండా కాపలా దైవంలా ఎగురుతూ ఉంటుంది. భక్తులు దీన్నిలా భావిస్తారు. దైవం తన ఆభరణాల్ని స్వయంగా రక్షిస్తోంది అని. ఆభరణాలు ఆలయానికి చేరిన వెంటనే అవి అయ్యప్ప స్వామి విగ్రహానికి అలంకరించబడతాయి. అదే సమయంలో ఎదురుగా ఉన్న కొండపై పవిత్రమైన మకర జ్యోతి కనిపిస్తుంది. భక్తులు దీన్ని అయ్యప్ప స్వామి ప్రత్యక్ష దివ్యకాంతిగా భావిస్తారు. ఆ జ్యోతి కనిపించే క్షణం విశ్వాసం, భక్తి, కన్నీళ్లతో నిండి ఉంటుంది. ఈ సంప్రదాయం చెప్పే సందేశం ఏమిటంటే గరుడ పక్షి దర్శనం, అయ్యప్ప స్వామి మాట తప్పడు. మకర జ్యోతి, దైవం ఎప్పుడు తన భక్తుల్ని విడిచిపెట్టదు. ఆభరణాల ఊరేగింపు, రాజు దైవం మధ్య నమ్మకానికి ప్రతీక. మకర సంక్రాంతి, అయ్యప్ప స్వామి ఆశీర్వాద దినం. ఇది భక్తులలో భక్తిని, దైవం పైన ఉన్న విశ్వాసాన్ని అమితంగా పెంచుతుంది. ఈ కథలో మీకు ఏ సన్నివేశం నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.